ఒకప్పుడు హైదరాబాద్లో గాంధీ, ఉస్మానియా, నిమ్స్ మాత్రమే ఉంటే ఇప్పుడు ఢిల్లీలోని ఎయిమ్స్ లాగా టిమ్స్ అయ్యిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ టిమ్స్ను సందర్శించిన ఆయన 1,20,00,000 జనాభా ఉన్న నగరానికి టిమ్స్ ఒక వరం అన్నారు. కేసీఆర్ ఉండి ఉంటే 2 ఏళ్ల క్రితమే టిమ్స్ పూర్తయ్యేదని కేటీఆర్ అన్నారు. టిమ్స్ పూర్తయితే కేసీఆర్కు పేరొస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు వెళ్లకూడదని అన్నారు. టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలను ప్రభుత్వం వెంటనే పూర్తి చేయాలని కోరారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికే దక్కుతుంది. నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, భేషజానికి పోకండి. ఇది కేసీఆర్ గారు స్టార్ట్ చేశారు కదా, ఆయన ఆనవాళ్లు కదా, కాబట్టి మేం కడితే ఆయనకు పేరు వస్తుందేమో. దయచేసి భేషజానికి పోకుండా సనత్ నగర్ కానీ, అల్వాల్ టిమ్స్ కానీ, ఎల్బీ నగర్ కానీ, అట్లాగే ఎంజీఎం వరంగల్ కానీ, అట్లాగే నిమ్స్ ఎక్స్పాన్షన్ కానీ, టిమ్స్ గచ్చిబౌలి కానీ వీటిని సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తెండి. కొన్ని చిన్న విషయాలున్నాయి, వాటిని కూడా సరిచేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కేసీఆర్ గారు హైదరాబాద్ ప్రజలకు అందించిన కానుక, మీకోసం ఏర్పాటు చేసిన ఈ సౌలతును పూర్తి స్థాయిలో మీరు వినియోగించుకోవాలని, ప్రభుత్వం మిగతా నిర్మాణాలు కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా కోరుతూ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు.